17,28,556 వసూలు చేసి సంబంధిత గ్రామ పంచాయతీ అకౌంట్లలో మరియు చెరువుల లీజు రకము ఈ జీపీ చెరువుల లీజు రకము సంబంధిత గ్రామ పంచాయతీ అకౌంట్లలో 100%గా లైసెన్సులు 1100 లైసెన్స్ లక్ష్యంగా పెట్టుకొని సహకార సంఘాల సభ్యులకు పాటుగా ఈ చేపల లైసెన్స్ మరియు రాష్ట్ర ఖజానా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు 100% ప్రమాదము విడుదల చేయడం జరుగుతుంది మేడం. ఇంతవరకు మనకు 17 మరణించిన ఈ మత్స్యకారులకు 74 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ రూపంలో డైరెక్ట్ ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ నుంచి వాళ్ళ నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది మేడం. 18 చిల్లర కాలం 469 గ్రామ పంచాయతీ చెరువుల్లో స్కీమ్ కింద పథకాలు ఉన్నాయి మేడం. మంచినీటి యాక్సరీస్ 25 లక్షల యూనిట్ కాస్ట్ లాగా 40% సబ్సిడీ మీద వాళ్ళు 10 లక్షలు కట్టినట్లయితే 60% ఒక 400 వాళ్ళు మోటివేషన్ చేస్తున్నాం సార్. రెగ్యులర్ తీసుకున్న వాళ్ళే సార్. కొంతమంది వాళ్ళు మోటివేషన్ చేసి తీసుకుంటారు సార్. 60% వరకు ఖర్చు సార్. ప్రతి జెపీ మీటింగ్లో మేము చెప్పడం జరుగుతుంది. చెరువులలో చిన్న చిన్న చేపలు వేసి చనిపోతున్నాయి. కొత్త సొసైటీ లేకపోయిన వాటికి కూడా ఉన్నటిసారి కూడా చిన్నవి పంపించారు సార్. ఎందుకంటే పెద్ద ఉంటేనే వాళ్ళకి ఉపాధి దొరికి వాళ్ళు అమ్ముకొని కొంచెం వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. కానీ నెక్స్ట్ టైం అయినా కనీసం వేస్తారని ఆశిస్తున్నాను. సైజ్ ఆఫ్ ద సీడ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చెరువు దగ్గర వచ్చినప్పటికీ సైజు రూపంలో వచ్చినట్టు చూస్తాం సార్. రోడ్ చేసుకోండి. చిన్నది మేడం. ఒక వ్యవస్థ కూడా స్టాక్ తక్కువ ఉంది. సంచార చేపల విక్రయ వాహనాలు అన్నారు. దాని నుంచి ఒకసారి స్కీమ్ ఏంటి, దానికి ఉన్నటువంటి సబ్సిడీ ఒకసారి వివరించారు సార్. నేను బయటకు వెళ్తా మీరు రీజన్ చెప్పండి కావాలి లోపల. ఎందుకంటే ఇట్స్ షేమ్ టు రిజల్ట్ ద రీజన్ కూడా లేదు. మేడం ఇది ఇస్ ఇట్ రీజన్ యూ వాంట్ టు గివ్ టు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్? మన ప్రైమరీ స్కూల్ పిల్లలు మనము నాకు కడుపుని వచ్చింది, నా పెన్సిల్ లేకుండా నేను స్కూల్ రాలేదు, ఆ కంప్లైంట్స్ ఆ రీజన్ చెప్తారా ఇప్పుడు మీరు? మేడం మనకి అంటే సబ్మిషన్ మేడం మనకి ఎక్సెస్ ఉన్న కాడికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం మేడం. అడ్జస్ట్మెంట్ కానివ్వండి, షిఫ్ట్ సిస్టమ్ కానివ్వండి, బట్ సిలబస్ కంప్లీషన్ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ కదండి. కాన్వెంట్ స్కూల్ ఓనర్లే వస్తారు. దానికి మనం పరిష్కరించలేకపోతే వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళలో పోవటానికి ఒక ఆస్కారం ఇస్తుందా గవర్నమెంట్? ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళకు ఆశ్రయిస్తుందా? మేమేం చెప్పలేము. మీరు కార్పొరేట్ కాలేజీలో పోండి, ప్రైవేట్ స్కూల్లో పోండి, మేము చెప్పుతలేము, మా ప్రభుత్వం చెప్పలేదు, మేము అందరం విడ్రా అవుతున్నామని చెప్పేయండి. వాళ్ళు పాపం పిల్లల జీవితాంతో ఎందుకు ఆడుకుంటారు? తల్లిదండ్రులతో ఎందుకు ఆడుకుంటారు? ప్రొవిజన్ లేదు. ఒక టీచర్ ఎక్కడి నుంచో వెళ్ళి అక్కడ పంపించారంటే మనం అనుకున్నంత ఈజీగా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ అయినాయి మేడం. మనకు వాళ్ళని రివ్యూ చేసుకుంటే ఆపినాం. ఒక దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్ళడానికి బిడ్డలు అయితే ఎగ్జామ్ రాస్తే రేపు ఓకేనా ఒక్కసారి ఒక హ్యూమన్ బీయింగ్ తోటి ఆలోచించారు మేడం. దాన్ని నేను సపోర్ట్ చేయలేదు. మరి ఎట్లా 20% తోటి ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? వైద్య బృందం ఇక్కడ ఉంది, వైద్యాధికారులు ఉంటారు, అడగవలసిందిగా కోరుతున్నాం. సో 3వ తారీఖు ప్రతి 0 to 5 years ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో ముందు పోలియో డ్రాప్స్ వేసి ఉన్నా కూడా మళ్ళీ కూడా ప్రతి ఒక్కరికి వేసేటట్టు మనం చూసుకోవాలి. దీనికోసం విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టు బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 432 బూత్స్. అంటే యూజువల్గా మన స్కూల్ అనేది డిఫైన్ చేసేవాళ్ళం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మొన్న కూడా మీకు చెప్పాను, ముందు నుంచి ఒక 3-4 days ముందు నుంచి ఊళ్ళో టామ్ చేయించడం. అదేవిధంగా ఎక్కడైతే పోలియో సెంటర్ బూత్ ఉంటుందో దాన్ని కూడా బ్యానర్ ఇప్పటి నుంచే పెట్టేస్తే అక్కడ ఉండే పేరెంట్స్ కానివ్వండి, అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ బూత్ ఉందని తెలిసే అవకాశం ఉంటుంది. So what actions? Okay, you said you gave it in writing. What action are you going to take now? I'll give you with evidence. What action are you going to take? You said you gave it in writing. What is the action you're going to take now? Every time, sir. No. I asked you a straightforward question, ma'am. I'm not. Let us
is not around the question. I'm asking a straightforward question. మీరే చెప్పినారు, I have given it to them in writing అని చెప్పినారు. Fine, you said ఈ work ని వేరే fine, that also is okay. But you are saying elected representatives sit there that don't even know. At least ఒక elected representative ఉన్నా బాగుండును. Nobody is informed. In spite of that, madam, I'm coming with evidence. I don't talk unnecessarily. I am evidence-based. We shouldn't bother to reply. You didn't bother to reply. That's okay. No, I don't mind. I don't want to reply. I am asking you one simple question now. No, a simple question. You said you gave it in writing. I only humbly, I'm not trying to respond to As soon as you put up the photograph, you can check my call log. I call upon the concerned engineering wing. ఎందుకు ఇది ల్యాబ్స్ వస్తుంది every time. ఇవన్నీ ఒకటి కాదు మ్యామ్, ఒకటి కాదు ఇవన్నీ. There is not one. I'm not talking about one. I'm talking about 100. I leave it to your wisdom. I do not want to take away anything from you. I leave it to your wisdom. You are a responsible collector. You should take. I do not know what you want to do. You want to do or don't do, I don't mind. But I'm giving it to you in writing. మీరు చేస్తారా చేయరా కూడా అనవసరం. సరే ఎవరు చేసినా పర్వాలేదు కానీ see, I think చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. I think every department is working here. My humble request to all of you. And తెలుసా మీకు స్పైన్ సెంటర్ అంటే తెలుసా? మీ అందరికీ తెలుసు ఇక్కడ స్పైన్ సెంటర్ అంటే దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, ఎలక్టెడ్ పీపుల్ ఉన్నారు, మీరు ప్రజలచే ఎన్నుకోబడ్డారు, మిమ్మల్ని ఎవరు కష్టపడ్డారు ఇక్కడ, మేము వేరే నాయకుల్లా కాదు, మిమ్మల్ని కష్టపడ్డాం, ఎప్పుడు కష్టపడ్డాం మిమ్మల్ని. దయచేసి మీ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎన్నుకోబడ్డ నాయకులకి వాళ్ళ ఆయన ఊళ్ళో వర్క్ జరుగుతున్నాడు వెళ్ళిపోతే పొద్దున ఆయన పరిస్థితి చెప్పండి. స్టేట్ అని చెప్పి ఆ స్పైన్ మీ వెన్ను కూర్చొని స్టేట్ పెట్టుకో, లేకపోతే నేను పెడతాం మీ అందరికి. ఏం మరి కాదు, నేను ఉన్నాను మీ అందరి కోసం. దయచేసి వేరే వాళ్ళ ముందర వంగకండి. సమ్మడి ఇంకా బాధాకరం అంటే ఎవరైతే మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు 5 సార్లు చీకొట్టి అంటే మరీ డిపాజిట్ రావడంలో కూడా మీరు పోయి తల మంచి వాళ్ళు పనిచేస్తే ఎట్లా చెప్పండి? బీ రెస్పాన్సిబుల్ కదా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఆఫీసర్. నోబడీ కెన్ హెల్ప్. వై డు యు హావ్ టు బెండ్ ఫర్ దెమ్? నేను మీ డైరెక్ట్ ఎందుకు చెప్తాను అంటే కరెక్ట్ గా రాసి తీసుకోవట్లేదు అనుకో. మీ డైరెక్ట్ గా నేను మీకే ఆన్సర్. మేము మిమ్మల్ని ఎప్పుడూ కష్టపెట్టలేదు, పెట్టడం కూడా భవిష్యత్తులో. చదువుకున్నోడిని, నాకు మీ ప్రాబ్లమ్స్ తెలుసు. బట్ స్టేట్ అన్నప్పండి, వై యూ స్టేట్? ఎందుకు భయపడుతున్నాం మీరు? ఎవరికి భయం? ఆఫీసర్ బెదిరింపుల రోజు ఇదా మీ ఐ బిన్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ కలెక్టర్ గారు, వాళ్ళకి బెదిరింపులు వస్తాయి. I think this is not the forum to discuss this, sir. And beyond a limit, I can also not. Protocol is not forum. Protocol is not forum here. I'm not telling protocol is not the problem. You are repeatedly saying that I have not taken any action. You are not taking that. Please suspend let yourself. me speak, sir. Right. Let me speak. Please speak. I have been telling every officer, we have put up in writing also the protocol issue that nowhere the protocol has to lapse. And repeatedly every department has been instructed on this. Recently జరిగిన incidents ఏంటంటే where even the officers were not aware because it was sanctioned works and the officers were also not informed that the works are being taken up because they are being NREGS work. They want to start up and complete it so that the budget does not lapse. So that was the concern raised by the E Garu that every time I send this photograph, I have not responded, this is not correct. Every time you ask Rahman Garu, immediately I call upon and tell them that this is not the way. They have to definitely respect the elected representatives and invite them for every work which is being done in their jurisdiction. Every time has been told. It's not that no action has been taken. If you want me to take, we have been issuing memos also to all the officers. I appreciate that. టీజీఎస్ సార్ ఉన్న పర్సన్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ టీపీ మరియు సెక్రటరీ పేరు మీద చాలు కదా, ప్రజాప్రతినిధుల పర్మిషన్ అవసరం లేదు కదా దానికైతే. అడుగుతున్నాను నేను, ఎందుకంటే చెప్పినారు మా వాళ్ళు మీరు పోయి అడిగి కాకుండా సార్ వాళ్ళని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మాకు రాలేదు సార్, నాకు రాలేదు సార్. ముఖ్యంగా ఈరోజు డిస్కస్ అయిన సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో రేస్ చేసిన కన్సర్న్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు రేస్ చేసిన కన్సర్న్స్, అదేవిధంగా కన్సర్న్ ఆఫీసర్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో ఏవైతే సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరుగుతుందో దానిపైన తక్షణమే వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు బుకారం జెడ్పీటీసీ గారు ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది. సో నోట్ డౌన్ చేసుకొని విదిన్ 1 వీక్ దానిపైన ఒక పరిష్కారం దిశగా చూపిస్తే
ఇస్తే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. సో అందరు అధికారులు ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అన్ని కన్సర్న్స్ నోట్ డౌన్ చేయాలి. అదేవిధంగా సిఎస్ఎల్పీ గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మినిట్స్ మీరు రాస్తున్నారో అది ప్రతి ఆఫీసర్కి కూడా మీరు కమ్యూనికేట్ చేయగలిగితే తప్పనిసరిగా దానిపైన ఇమీడియట్ యాక్షన్ కూడా నెక్స్ట్ మీటింగ్కి, యూజువల్గా మీటింగ్ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది కాకుండా మీటింగ్ నా ఒక చిన్న సలహా ఏంటంటే ఈరోజు ఏవైతే కన్సర్న్స్ రేస్ అవుతున్నాయి దానికి నెక్స్ట్ మీటింగ్ కల్లా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మీరు తీసుకోండి. సో దాట్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. దానికోసమే ఇంత సుదీర్ఘంగా మనం చర్చించడం జరుగుతుంది కాబట్టి దానిపైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్లో గౌరవ సభ్యులు ఏదైతే రేస్ చేశారో దాన్ని పరిష్కారమైన చూపించగలిగామా లేదా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ దిశగా మేము కూడా నా ఆఫీస్ నుంచి కూడా అది ఫాలో చేయడం జరుగుతుంది. So all the concerns raised by the honorable public representatives are noted down అండి. తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అధికారులకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కన్సర్న్స్ అనేది ముందుగా చెప్పినట్టు నోట్ డౌన్ చేసుకొని దయచేసి ఫాలో అప్ చేసి దానికి ఒక పరిష్కారం తీసుకొస్తే ఈ మీటింగ్కి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇగ్నోర్ చేయకుండా తప్పనిసరిగా వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో చాలా సభ్యులందరూ కూడా చాలా సమస్యలు వారి వారి గ్రామాల్లో మండలాల్లో జరిగినటువంటి సమస్యలు లేవనెత్తడం జరిగింది. మరి వాటికి పరిష్కారం చూపే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో మరి ముందుకెళ్ళాలి. ఏదైనా కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ తప్పకుండా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ సమస్యను పరిష్కరించే విధంగా అధికారుల ప్రయత్నం ఉండాలి. అదేవిధంగా ఈనాడు చర్చించిన అంశాల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా అగ్రికల్చర్ విషయానికి వచ్చినట్లయితే మా సభ్యులందరూ కూడా రైతు బంధువులు, రైతు భరోసా ఈ విధంగా మార్పు, పేరులో మార్పు వచ్చింది తప్ప ఈ రైతు బంధు కానీ రైతు బీమా పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి సభ్యులు అడగడం జరిగింది. కాబట్టి అదేవిధంగా రుణమాఫీ లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. డిసెంబర్ 9కే చేస్తానన్నారు. కాబట్టి అవన్నీ కూడా రైతుల పక్షాన మేము మరి ఇప్పుడున్న నూతన ప్రభుత్వానికి స్వాగతం తెలియజేస్తూ మరి వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు కూడా 2 పథకాలు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆ 2 పథకాలను మహిళగా మేము స్వాగతిస్తున్నాం. అయినప్పటికీ కూడా మీరు ఏవైతే ఈ 6 గ్యారంటీలని ప్రజల మేలు కోసం మరి సంక్షేమం కోసం తలపెట్టిన ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మార్చ్ 17th వరకు అవి 100 days మరి గడుస్తుంది. కాబట్టి 100 days మరి గడిచేలోప మనకు ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకముందే మీరు మరి ఆ యొక్క జీవో ఇచ్చినట్టయితే ఆ పథకాలన్నీ కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చ్ 17th బిఫోరే మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చిన గ్యారంటీలు హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా మరి అధికారులకు గైడ్లైన్స్ ఇచ్చినట్టయితే వాటికి ఎలక్షన్ కోడ్ అనేది అడ్డంకి కాకుండా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆ సంక్షేమ పథకాలు మరి లబ్ధి చేకూరితే లబ్ధిదారులకు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్పై కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు వాళ్ళ ద్వారా అక్కడి వరకే ఉంచుకోకుండా మరి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసినట్టయితే మరి పిల్లలు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది చాలా బాధాకరం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసింది గత ప్రభుత్వం. అవన్నీ కూడా కొనసాగిస్తూ ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమ ధ్యేయంగా మరి ప్రజాప్రతినిధుల సమన్వయంతో అధికారులు పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులు మరి మీరు చైర్పర్సన్ గారి వృత్తిని తీసుకెళ్ళి బాక్స్ ఇచ్చినట్టయితే కూడా మంజూరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మన జిల్లా సార్